గౌరవ పార్లమెంటు సభ్యులు రాజ్యసభ శ్రీ వద్దిరాజు రామచంద్ర గారిని, గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దపల్లి నియోజకవర్గం గడ్డం వంశీకృష్ణ గారిని, అలాగే ఖమ్మం నియోజకవర్గ గౌరవ పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి గారిని, గౌరవ పార్లమెంటు సభ్యులు ఆదిలాబాద్ నియోజకవర్గం గోడం నగేష్ గారిని, అలాగే వరంగల్ ఎంపీ గారు డాక్టర్ కడియం కావ్య గారిని, మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ గారు పొరిక బలరాం నాయక్ గారిని, అలాగే శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారిని, తీన్మార్ మల్లన్న గారిని, కె రఘుత్తం రెడ్డి గారిని, అలుగుపల్లి నర్సిరెడ్డి గారిని, టి భానుప్రసాద్ గారిని, అలాగే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని, విఠల్ దండే గారిని, ఎల్ రమణ గారిని, తాత మధుసూదన్ గారిని మేము ఆహ్వానించడం జరిగింది. అలాగే శాసనసభ్యులు ఎమ్మెల్యేలు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూననేని సాంబశివరావు గారు, పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం, డాక్టర్ మట్టా రాఘవయ్య సత్తుపల్లి నియోజకవర్గం, శ్రీ రామ్దాస్ బాలోత్ గారు వైరా నియోజకవర్గం, శ్రీ కోరం కనకయ్య గారు ఇల్లందు నియోజకవర్గం, గండ్ర సత్యనారాయణరావు గారు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గం, కె ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గం, డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు చెన్నూరు నియోజకవర్గం, గడ్డం వినోద్ గారు బెల్లంపల్లి నియోజకవర్గం, శ్రీమతి కోవాలక్ష్మి గారు గౌరవ శాసనసభ్యులు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి వారిని ఆహ్వానించడం జరిగింది. వారు త్వరలోనే వేదిక దగ్గరికి రానున్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీమతి శాంతకుమారి గారు ఐఏఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు, శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య గారు ప్రెసిడెంట్ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం నుంచి, అలాగే సింగరేణి కోల్మెన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీసీ నుంచి సెక్రటరీ జనరల్ శ్రీ బి జనక్ ప్రసాద్ గారు ఇంతకుముందే మీకు పరిచయం చేశాను. వారు కనీస వేతనాల కమిటీకి సంబంధించి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే సింగరేణి అధికారుల సంఘం నుంచి శ్రీ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఇంతమంది ప్రముఖుల సమక్షంలో మీరు ఈ రోజున ఈ యొక్క అరుదైన అవకాశాన్ని పొందబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో మన ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే మంత్రివర్యుడు ఇక్కడికి చేరుకున్నారు. ఇంధన శాఖ కార్యదర్శి గారు శ్రీ రోనాల్డ్ రాస్ గారు వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం సార్. మేడం ఇక్కడ చెప్పండి. డమ్మీ చెక్స్ పేర్లు ఉన్నాయా మీ దగ్గర? ఇచ్చేయండి మేడం తొందరగా. వాళ్ళని లైన్ నిలబెడతాం సార్ తప్పనిసరిగా. ఎందుకంటే వాళ్ళకి ఆ లైన్లో ఒక అమ్మాయి ఎక్కడ ఉన్నారు. అప్పుడు ఎట్లా నిశ్చిత గారు మాట్లాడుతున్నారు లిపిస్తుంటే డిస్టర్బెన్స్ ఉంటుందన్నా. నలుగురిని పెట్టుకుంటాం, ఫస్ట్ నలుగురిని పెట్టుకుంటాం. ఆ నలుగురు బయటికి తీసుకుంటాం. డమ్మీ చెక్స్ హ్యాపీగా విలాకరా జాదవ్ విలాకర్ ఎక్కడున్నారండి? జాదవ్ విలాకర్ ప్లీజ్ కమ్ హియర్ ప్లీజ్. ఇక్కడ వెయిట్ చేయండి. జ్యోత్స్నాదేవి వచ్చారా? జ్యోత్స్నాదేవి రాలేదు. తర్వాత కిషన్ దొనపాల కిరణ్ ప్లీజ్ కమ్ హియర్. తర్వాత దిలీప్ కుమార్ జ్యోత్స్నాదేవి వచ్చారమ్మా? ఓకే కూర్చోమ్మా. రామ్ రోటారెడ్డి వచ్చారా? మీరు ఇక్కడ అవైలబిలిటీలో ఉండాలండి ఇమీడియట్గా.
పిలవగానే వేదిక మీదకి వచ్చేసాను. సార్ ఏమన్నా చెప్పాలి, ఇట్లా వీఆర్ ఫ్రమ్ ఫుడ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ స్పీక్. ఆయన అడుగుతారు సార్ ఒక్కసారి ఇది పేరు తేడా ఉంది. నేను చెప్పను, అనౌన్స్మెంట్ చేయనా? మరికొద్ది సేపట్లో మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి ముఖ్య అతిథులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ బయలుదేరారు, మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి చేరుకున్నారు. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మరి 135 మంది ఉన్నారు, కానీ అందరికీ ఇచ్చే అవకాశం టైము పర్మిట్ చేస్తే పర్వాలేదు, కానీ అట్లా జరగకపోవచ్చు, ఎందుకంటే వారికి బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో మేము ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కొక్కరి పేరుతోటి పిలుస్తున్నాము. ఎవరి పేరైతే ఉందో వారు కాస్త ఈ సీట్ చివరిలోకి వచ్చి కూర్చుంటే వరుసగా పిలిచినప్పుడు వేగంగా పైకి రావడానికి వీలుంటుందండి. మీరు ఎక్కడో ఆ మధ్యలో ఉండి నడుచుకుంటూ వస్తే అప్పటికి మీరు మిస్ అయిపోతారు. పేర్లు ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేసినప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి ఒకరు చొప్పున వస్తారు, వచ్చేసి చివరిలో కూర్చుంటారు. మేడం పేర్లు ఇవ్వండి, నేను చెప్తాను. ఇక్కడ చెప్పంటారా? ఈ సీరియల్ నెంబర్ సార్, అంతే చెప్తాను. సీరియల్ నెంబర్ నేమ్, సీరియల్ నెంబర్ చెప్తాను. మేడం ఇప్పుడు నేను నేమ్స్ ఇచ్చింది మేడం, మన చూరు కూర్చోబెడతారు. సమయం అట్టే లేదు కనుక ఇచ్చిన సమయంలో త్వరగా మీరు కాస్త మాకు కోఆపరేట్ చేయండి. సుధాకర్, రామ్టెంకి సుధాకర్ ఉన్నారా? మీరు కూర్చున్నారు ఫస్ట్ సీట్లో, వెరీ గుడ్. తర్వాత అంకం కళ్యాణ్, మీరు అంకం కళ్యాణ్ పక్కనే ఉన్నారా? ఓకే, ఇద్దరు పక్కన, రైట్. తర్వాత నిఖిల్ సాయి, రైట్. శ్రవణ్ బూట్ల, మాధావత్ వినోద్. మీరు వస్తున్నప్పుడు మీరు బయటకు వచ్చేసారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రియాంజలి బెస్తా, సోదరి జంపన్న, జాదవ్ విలాకర్, మీరు ఇక్కడ ఉన్నారు, గుడ్. నూకల మానస, మీరు అండి. నూకల మానస్, మంచిర్యాలనా? రండి ముందుకు రండి. అక్కడక్కడ అడ్జస్ట్ అవ్వండి ఒక సీట్లో. సుమేధ్ మేడ్చల్ మల్కాజిగిరి, సుమేధ్ ఉన్నారా? మీరు ఇటు బాబు నువ్వు అటు చివరికి వెళ్ళు. మీరు ఉన్నారండి, ఇందాక నేమ్లో ఉన్నారా? అక్కడ కూర్చోండి. మీరు ఆ వైట్ షర్ట్ బాబు, మీరు అటు వెళ్ళండి. భువనగిరి గాయత్రి, ఓకే గుడ్. ఆంజనేయులు గోకమల్ల, చుట్టూరి మహేష్. అచ్చా మీ పేరెంట్సా? ఓకే మేడం, పేరెంట్స్ పిలుస్తున్నారు. పేరెంట్స్ పేరెంట్స్ పిలుద్దాం, ఏమవుతుంది? రావాలి, రమ్మన్నా ముందు రమ్మని చెప్దాం. లేదంటే అభ్యర్థిని మహేష్ చుట్టూరి పేరెంట్ పిలవాలా? మార్చాలి కదా. మనం కొత్తగూడెం నుండి ఎవరిని పిలవలేదు, 1A అని పెడుతున్నా. ఇక్కడ ఉన్నాను అబ్బాయి.
ఇప్పుడు రివర్ని ప్లేస్. కానీ వీళ్ళు ఎవరు రాలేదు, మీరేం కన్ఫ్యూజ్ అవ్వండి. 1 1 4 అనుకోకండి. ఈ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, కొత్తగూడెం. పంపించడం లేదంటే అవునవును, కనిపిస్తుంది కదా. దయచేసి వీలున్నంత వరకు మీరు కూర్చోవలసిందిగా పోలీసు విభాగం వారు కోరుతున్నారండి. అక్కడ వెనక మీకు డయాస్ దగ్గర ఏమైనా ఖాళీ ఉన్నట్లయితే దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇట్లా అడ్డంగా ఉండొద్దని చెప్తున్నారు నిఘా వారు, కనుక కోఆపరేట్ చేయండి ప్లీజ్. గో బ్యాక్. అక్షయ్ కుమార్, మీరు ఆ చివరున్నారు, ఇటు రండి బాబు. మీరు ఫస్ట్ సీట్లో అమ్మ మీరు ఉన్నారమ్మా, మీ పేరు ఉందా? మీ పేరు కూడా ఉందా? నెక్స్ట్ అంటే ఇప్పుడు అనౌన్స్ చేసిన పేర్లలో ఉందా మీ ఇద్దరిది? ఉంటే కూర్చోండి. నెక్స్ట్ అతను లేకండి, కొంచెం బయటకు పంపించండి. సింగరేణి ఉద్యోగులు ఎవరు కూర్చోవద్దండి, దయచేసి లేచి వెనక వాళ్లకు సీట్లు ఇవ్వాల్సిందిగా ఇంతకుముందే నేను పదే పదే విజ్ఞప్తి చేశాను. ఎవరైనా అట్లా కూర్చొని ఉన్నట్లయితే లెగండి కొంచెం ప్లీజ్, కైండ్లీ. ఇది మన సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమం, మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. దిలీప్ కుమార్ వచ్చారా? దిలీప్ కుమార్ సార్, దిలీప్ కుమార్ లేరు మేడం సార్.
సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మన డైనమిక్, యంగ్ అండ్ ఎనర్జెటిక్, మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్న మన రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున స్వాగతం, ఘన స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారికి స్వాగతం, సుస్వాగతం. బొకేలు అందజేయవలసిందిగా మన ప్రీతమ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు శాంతకుమారి గారికి ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం. గౌరవ శాసనసభ్యులు బెల్లంపల్లి గడ్డం వినోద్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు చెన్నూరు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం, సుస్వాగతం. మా సంస్థ తరఫున డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎన్వికే శ్రీనివాస్ గారు, డైరెక్టర్ ఈఎండ్ఎం డి సత్యనారాయణరావు గారు బొకేస్ అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నానండి, ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం. మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక గొప్ప మహత్తర ఘట్టం ఇది, గొప్ప ఆవిష్కరణ. మన తెలంగాణ బిడ్డలు సివిల్స్లో ఎంపికై రాష్ట్ర దేశ సేవలో ముందుకు పోవాలన్న గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఎంతో సుదినం, ఇది ఎప్పటికీ మర్చిపోలేనిది. నెల రోజుల క్రితమే దీన్ని వారి చేతుల మీదుగా మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 135 మందికి మనం ₹1,00,000 చొప్పున చెక్కులు అందించే ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఇచ్చేసిన మీకు స్వాగతం, ఘన స్వాగతం. ఈ కార్యక్రమ విశేషాలు వివరించవలసిందిగా మా ప్రీతమ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సార్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే పొన్నం ప్రభాకర్ సార్ మంత్రివర్యులు, అలాగే వివేక్ సార్, అలాగే రాఘమయ్య గారు, అలాగే ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి సార్, అలాగే సిఎస్ శాంతికుమారి మేడం, అలాగే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు, అలాగే కోంపల్లి సత్యనారాయణ గారు, అలాగే హర్కర వేణుగోపాల్ గారు, అలాగే వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ గారు, కోరం కనకయ్య గారు, అండ్ ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ఐజీ రోనరోజ్ గారు, మాణిక్ రాజ్ సార్, అండ్ ఇతర ముఖ్య అధికారులు, అలాగే వేజ్ బోర్డ్ కమిషన్ చైర్మన్ జనప్రసాద్ గారు, ఇతర అధికారులు, అండ్ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన మనకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్ రాయబోతున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్తే. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల ఆదేశంతో, వాళ్ళ సూచనలతో మనము మన రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంత ప్రభుత్వం సహాయం చేయాలన్న వారి యొక్క సూచనలు, సలహాలతో ఈ కార్యక్రమానికి మనము రూపొందించడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తము పేరుతో గత నెల 20వ తారీఖున సీఎం గారు అండ్ మంత్రివర్యులు అందరూ దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు సివిల్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఒక్కొక్కరు రావడము కాకుండా అందరి కూడా పిలిపించేసి వాళ్ళతోటి ఆత్మీయ సమ్మేళనంగా కూడా జూలై 20వ తారీఖున సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రివర్యులు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది.
అలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం సార్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి. అది ఎంతో మోటివేషన్ని అందరినీ అభ్యర్థుల్లో నింపుతుంది సార్. ఈ ప్రోగ్రామ్కి మీరు అనౌన్స్ చేయగానే దాని వెబ్సైట్ ఓపెన్ చేసేసి మనం దానికి ఒక రూపొందించేసి చేస్తే దాదాపుగా గత నెల రోజుల్లోనే మనము 172 మంది ఈ సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అప్లై చేసుకున్నారు. దాంట్లో ఈరోజు 135 మంది అభ్యర్థులు మనం ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు. వాళ్ళందరూ అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది. మిగతా వాళ్ళు వివిధ దశల్లో ఉంది. దీంట్లో సార్ దాదాపు 29 జిల్లాల నుంచి అభ్యర్థులు ఉన్నారు. దాంతోపాటు 22 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు సార్. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు సార్ సింగరేణి కుటుంబం తరపున మీకు అందరికీ ధన్యవాదాలు. మిగతా కార్యక్రమం థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పథకం గురించి సంక్షిప్తంగా మీరు వివరించినందుకు ధన్యవాదాలు సార్. ఈ పథకం యొక్క రూపకల్పనలో కీలక భూమిక పోషించి మరి ఈ పథకాన్ని ఇమీడియట్గా అమలు చేయడంలో పూర్తి సహకారం అందించి ప్రోత్సాహం అందించినటువంటి మా ప్రీతమ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు తమ సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ పొన్నం ప్రభాకర్ సార్ ఈ సందర్భంగా వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను సార్. ఈరోజు రాజీవ్ గాంధీ అభయహస్తం పేరిట సివిల్స్లో ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయే మెయిన్స్ ఇంటర్వ్యూలో విజయం కలగాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవంగా పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారికి, వివేక్ గారికి, దయామత్ గారికి, అది వేదిక మీద ఉన్న ఇతర గౌరవ శాసనసభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సింగరేణి అధికారులు, సివిల్స్ ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు అది స్కూల్ నర్సరీ కానుంచి ప్రతి చదివే విద్యార్థి కూడా అన్ని రకాలుగా సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. రేపల్లంతా ఈ రాష్ట్ర సంపద దేశ సంపద అని ఎప్పుడు కూడా అనేక సందర్భాలు అంటూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి మీరు ఈరోజు 135 మంది రేపు జరగబోయే 2 దశల్లో 100% విజయం కలిగే విధంగా మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాలుగా సహకారం అందుతూ ఉంది. మీరు కూడా ఇదొక క్లిష్టమైనటువంటి పరిస్థితి. మిగతా జీవనంలో మీకు మీరుగా గర్వపడమే కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మిమ్మల్ని కన్న ఊరు, ఆ వాడ, ఆ జిల్లా, ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా మా రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపికైందని గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని కలిగించే బాధ్యత మీ అందరిపైన ఉందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఏ ఒక్క నిమిషాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అవసరమైనటువంటి సీనియర్ ఐఏఎస్లు అంతా రాష్ట్రంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఎటువంటి సలహాలున్నా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఎవరైనా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన దగ్గర ఎవరైనా ఐఏఎస్లకు ఐపీఎస్లకు సలహా అడిగితే కూడా ఇచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఒక సూచన చేసినట్టయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎగ్జామినేషన్ విధానంలో మీకు గత అనుభవాన్ని కూడా జోడించి మీద కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ దేశ, ఈ రాష్ట్ర, మీ గ్రామ, మీ కుటుంబ గౌరవాన్ని పెంపొందించే విధంగా తప్పకుండా రాబోయే సివిల్స్లో 29వ నూతన రాష్ట్రమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ప్రజాపాలన తర్వాత వచ్చే మీ ఎంపిక ఈ రాష్ట్రాన్ని దేశం మొత్తం మీద అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ ఆ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైనటువంటి మీ ఉపన్యాసంతో అందరినీ కూడా ఎంతో స్ఫూర్తిని రేకెత్తించారు. తప్పనిసరిగా మీ యొక్క మాట మీద మరింత స్ఫూర్తిదాయకంగా చదువుతూ, మరింత శ్రద్ధగా చదువుతూ తెలంగాణకు మంచి పేరు తెస్తారని ఆకాంక్షిస్తున్నాం సార్. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంధన శాఖ మంత్రులు వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారికి, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, మరో గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, నాతోటి శాసనసభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, గండ్ర సత్యనారాయణ గారికి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, నాగరాజు గారికి, డాక్టర్ రాగమయ్య గారికి, వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్, అట్లాగే రామ్దాస్ నాయక్ గారికి, కోరం కనకయ్య గారికి, కోనంనేని సాంబశివరావు గారికి, మరియు మా రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రాస్ గారికి, సిఎండి బలరాం నాయక్ గారికి, అట్లాగే ఇతర రాష్ట్ర ఉన్నత అధికారులందరికీ, ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రిలిమ్స్లో పాస్ అయి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి మీ అందరినీ అభినందించడానికి, ప్రోత్సహించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర స్నేహితులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ సమయం చాలా విలువైనది. మేము ఎక్కువ సమయం తీసుకోకుండా 2 విషయాలు మాత్రమే మీ ముందు ఉంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని ఏ రకంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా ఏ కార్యక్రమాలు చేస్తుందో 2 విషయాలు ప్రత్యేకంగా మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. అందులో మొదటిది, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆలోచించిన విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి మన రాష్ట్రం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ అందులో పెద్ద ఎత్తున ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేటట్టుగా మనం కావలసిన ఆర్థిక సహాయాన్ని వారికి అందించగలిగితే వారికి ఉన్నటువంటి కొద్ది ఇబ్బందులైనా తొలగించినటువంటి వాళ్ళు అవుతాం. తప్పనిసరిగా అది వారి ఉత్తీర్ణతలో కొంతైనా ఉపయోగపడుతుందన్నటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో ₹1,00,000 ఒక్కొక్క విద్యార్థికి, అంటే ఈ పరీక్షకి తయారవుతున్నటువంటి వారికి ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిర్ణయం సరే, ఈ ఈ ఈ ఏదైతే ఇస్తున్నాం ₹1,00,000 పెద్ద నగదు కాపోయినప్పటికీ కొద్దిగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఇతర కోచింగ్ సెంటర్స్ ద్వారా వచ్చేటువంటి ఉపయోగంతో పాటు కొంతైనా ఉపశమనం కలుగుతుందనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఇది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎనర్జీ శాఖని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. సింగరేణి కాలనీస్ నుంచి మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చర్చించినప్పుడు ఇది విద్యా వ్యాప్తికి ఉపయోగపడటమే కాకుండా మన రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మెయిన్స్లో సెలెక్ట్ అయ్యి, ఆ తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా సెలెక్ట్ అయ్యి, అంతిమంగా యూపీఎస్సీలో వారు సెలెక్ట్ అయ్యి వస్తే సరే, వారు ఈ రాష్ట్రంలో సర్వీస్లో ఉన్నా, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా రాష్ట్రం గురించి ఎప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటారు. దానివల్ల పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. దీంతోపాటు ఇతరత్రా విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉన్నాం.
మీ అందరికి తెలియాల్సింది, మీరు మిగతా మిత్రులతో కూడా పంచుకోవాల్సింది. ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఆలోచన చేసి ఉండరు. అంత పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి మొట్టమొదటిసారి ఈ మొదటి సంవత్సరంలోనే 5,000 కోట్ల రూపాయలతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతాం. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, ఇదే రాష్ట్రంలో గతంలో ఈ ప్రభుత్వం సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గత సంవత్సరం 3 కోట్లు మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టింది. అంటే ఈ సంవత్సరం మేము 3 కోట్ల నుంచి దాన్ని 5,000 కోట్లకు పెంచి మేము ముందుకు పోతా ఉన్నాం. అంటే మా యొక్క ప్రాధాన్యత ఏంటో అనేది చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. ఇది విద్య కోసం మేము మొదటి అంగన్వాడీ దగ్గర నుంచే మేము ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆ చేసే క్రమంలో హైయర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడతా ఉన్నాం, యూనివర్సిటీస్ మీద దృష్టి పెడతా ఉన్నాం. దాంతోపాటు ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ అని మీరంతా ఉండి ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా 4వ సిటీ వస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి భూమి పూజ చేసి ఒక స్కిల్ యూనివర్సిటీకి పరిశ్రమకు కావలసినటువంటి అవసరాలకి సంబంధం లేకుండా ముందుకు పోతా ఉంది. అందుకోసమే గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఇండస్ట్రియలైజేషన్లో, ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధి పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇండస్ట్రీకి అనుగుణంగా ఉండేటువంటి సిలబస్ను తయారు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీలో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనుషుల్ని భాగస్వాములు చేసి ఆ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద మహేంద్ర అనేటువంటి ఒక పెద్ద మనిషిని చైర్మన్గా చేసి ఆయనతో పాటు రకరకాల సెక్టార్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ అందులో సభ్యులుగా చేసి వాళ్ళందరూ కలిసి కూర్చొని సిలబస్ తయారు చేసి ఆ సిలబస్తో ఆ స్కిల్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పి అక్కడే మీకు సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత అది అయిన వెంటనే ఇదే ఇండస్ట్రీస్ వాళ్ళని వెంటనే అక్కడే అబ్జర్వ్ చేసుకొని ఆ స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా మీరంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 10 మందికి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాంతోపాటు ఇంకో కార్యక్రమం కూడా చేశారు. మన అందరికి తెలిసిందే, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 63 ఐటీఐ కళాశాలల గతంలో మనందరం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం. దాదాపు అన్నీ మూసేసే క్రమంలో పడ్డాయి. అటువంటి 63 ఐటీఐల్ని స్కిల్ సెంటర్స్, అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్స్గా పెద్ద ఎత్తున వాటిని ప్రోత్సహించడం కోసం దాన్ని కూడా ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి టాటా గ్రూప్ సంబంధించినటువంటి చైర్మన్తో ప్రత్యేకంగా మాట్లాడి టాటా గ్రూప్ వాళ్ళతో పాటు దేశంలో ఉన్నటువంటి మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ 63 ఐటీఐ సెంటర్లన్నింటినీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తూ భవిష్యత్తులో అద్భుతమైనటువంటి స్కిల్ సెంటర్స్గా మారుస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇవన్నీ చేసేదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆ మానవ వనరుల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ రాజ్యం ఆలోచన చేస్తూ ముందుకు పోతూ ఉంది. ఆ క్రమంలో భాగంగానే వాటితో పాటు ఈరోజు యూపీఎస్సికి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న మీకు కూడా ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాలనేటువంటి ఆశ, ఆలోచన, తపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తప్పనిసరిగా అవన్నీ పూర్తవుతాయని, చేయటం కోసం కావాల్సినటువంటి శక్తిని, ధైర్యాన్ని, ఆశీస్సుల్ని మీలాంటి యువత అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాష్ట్ర ప్రభుత్వం వారు సమగ్రమైన విద్యా విధానంతో కింది నుంచి పై వరకు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మేటిగా మన రాష్ట్రాన్ని నిలపడానికి
ఏం చేస్తున్నారని వివరించారు సార్. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర యంగ్ అండ్ ఎనర్జెటిక్ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రాన్ని మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలపడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని వారి సందేశం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్. కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు మిత్రుడు పన్వాకర్ గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, సింగరేణికి సంబంధించిన ఉన్నతాధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు, ఈ కార్యక్రమంలో నిజమైన కథానాయకులు, యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ, పాత్రికేయ మిత్రులకు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను 90 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ 30,000 మందికి 10 సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకొక 35,000 ఉద్యోగాలకు, అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు, ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక 35,000కు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో, అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ ప్రతిష్ట పెరగాలి, తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి, కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు, మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందికి ₹1,00,000 పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు, లేదా కొంతమంది పేదలకు ₹1,00,000 కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు. కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా, ఆర్థిక సహాయానికంటే కూడా మీరు మాకు కావలసిన వాళ్ళు, మేము మీ పట్ల
ఎప్పుడు సహాయం అందించాలన్న ఆలోచనతోటి మీరు రాణిస్తే, మీరు ఇందులో ఎంపికై వివిధ రాష్ట్రాలకు ఈ దేశానికి సేవలు అందిస్తే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు మా కుటుంబ సభ్యులు అని మీకు విశ్వాసం కల్పించడానికి ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఆలోచన చేస్తుందని ఒక నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేపట్టడం జరిగింది. మీకు తెలుసు, చాలా కాలం సచివాలయం లేదు. సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానివ్వకుండా పోలీసుల పహారాల మధ్యలో కాపలా కాసేది. ఒకప్పుడు నేను వచ్చినా, సీతక్క వచ్చినా, ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది. మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు, ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం, మేము ఆమోదించి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నా సూచన ఒకటే, మీ అన్నగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కాదు, మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలలో కూడా సెలెక్ట్ అయ్యి తెలంగాణ ప్రతిష్ట పెంచాలి. ఈరోజు బీహార్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇతర అధికారులుగా ఎంపికై వాళ్ళు ఈ దేశ సేవలో కానీ అత్యధికంగా భాగస్వాములు తీసుకుంటున్నారు. మరి అన్ని రకాలుగా ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఎందుకు రాణించకూడదు, మన పిల్లలు ఎందుకు ఎంపిక కాకూడదు అన్న ఆలోచనతోటి మన వాళ్ళను, మన కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీకు సంపూర్ణంగా విశ్వాసం కల్పిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీది, మీకు అండగా నిలబడుతుంది. మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పరీక్షల మీదనే దృష్టి పెట్టండి, రాణించండి, ఎంపిక అవ్వండి. తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి, మన రాష్ట్రానికి ఒక గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కొన్ని అంశాలను ప్రస్తావించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ గురించి. ఈరోజు తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు మాత్రమే పరిమితం అవుతున్నది. నేను చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నా, మాట్లాడుతున్నా. ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క నైపుణ్యం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంది. ఇంకొక పక్కన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు, పరిశ్రమలు నెలకొల్పిన వాళ్ళు వస్తున్నారు. మాకు హ్యూమన్ రిసోర్స్ తగ్గిపోయింది, మా దగ్గర నియామకాలు చేపట్టాలంటే అసలు ఎవరు రావడం లేదు అని వాళ్ళు వస్తున్నారు. సో మేము మంత్రివర్గ సహచరులతోని ఆలోచన చేసినాం. ఒక పక్కన పరిశ్రమలకు సంబంధించిన యజమానులు నైపుణ్యం ఉన్న మాకు యువత దొరకడం లేదు అని చెప్తున్నారు. ఇంకొక పక్కన సర్టిఫికెట్లు, డిగ్రీ పట్టాలు పుచ్చుకొని యువత బయటకు వచ్చి మాకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అంతరం ఉంది, ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటంటే సర్టిఫికెట్ తీసుకొని బయటకు వచ్చే వాళ్లకు వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్ల, చదువుకు తగ్గ అనుభవం, చదువుకు తగ్గ శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు కోల్పోతున్నారు. అందుకే అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఒక ఐఎస్బి, ఒక IIIT మోడల్లో ఎవరికైతే చైతన్యం ఉన్నదో, ఎవరైతే శిక్షణ పొందాలనుకుంటున్నారో, ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా వాళ్ళకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అవకాశాలు కల్పించాలి అని ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీన్ని పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని చర్చలు జరగడం, సిలబస్ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సిలబస్ను నిర్ణయించాలంటే కూడా ప్రభుత్వంలో ఆలస్యం జరుగుతుందని కొంతమంది విజ్ఞులు సూచన చేయడంతో కంప్లీట్గా ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా మనం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో
మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం ఈరోజు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఈరోజు మహీంద్రా యూనివర్సిటీని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా మనం రిక్వెస్ట్ చేస్తే వారు ఆమోదించారు. ఈరోజు IIIT చైర్పర్సన్గా పనిచేసిన శ్రీనిరాజును కో చైర్పర్సన్గా పెట్టినాం. వివిధ పరిశ్రమలు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, SBI బ్యాంక్ కావచ్చు, అదానీ గ్రూప్ కావచ్చు, ఇతర కీలకమైన పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం నియమించడం జరిగింది. ఇందులో ప్రధానంగా నిధుల సేకరణ నుంచి శిక్షణ ఇచ్చే వరకు కంప్లీట్గా ఈ బోర్డే పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అందుకే ముచ్చర్లలో నిర్మించబోయే 4th సిటీలో 60 ఎకరాల భూమిని దాన్ని నిర్మించడానికి అవసరమైన కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ అకాడమిక్ ఇయర్ వృధా కాకూడదని ఈ సంవత్సరం 2000 మందికి శిక్షణ ఇవ్వాలని ఎస్కి ఇంజనీరింగ్ అకాడమీలో ఈ సంవత్సరం 2000 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 20,000 మంది స్టూడెంట్స్ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం. సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి, డిప్లొమా కోర్సులు ఉంటాయి, డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు డిగ్రీ నుంచి భవిష్యత్ పోటీ పరీక్షలకు కానీ ఇతర దేశాలలో చదువుకోవడానికి అవసరమైన అవకాశాలన్నీ కల్పించడానికి ఈరోజు ఆ యూనివర్సిటీని మనం తీర్చిదిద్దుతున్నాం. ఇదే కాకుండా నిన్నగాక మొన్న జరిగిన ఒలింపిక్స్లో మన దేశం యొక్క పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో కానీ ప్రజలు ఊహించిన స్థాయిలో కానీ లేదు. చిన్న చిన్న దేశాలు చాలా మెడల్స్ తెచ్చుకున్నారు. కానీ 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక రకంగా అవమానం జరిగినట్టే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నేను విదేశీ పర్యటనలో భాగంగానే సౌత్ కొరియాకి వెళ్ళిన. అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్ళిన. సౌత్ కొరియాకు 32 పథకాలు వస్తే ఒక చిన్న దేశంలో 16 పథకాలు నేను వెళ్ళిన యూనివర్సిటీకి వచ్చినాయి. అందులో ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్లో. ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా, నైపుణ్యాన్ని రాబట్టడం ద్వారా ఒలింపిక్స్లో కూడా రాణించిన ఆ దేశం మన దేశానికి, మన యువతకు ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము. ఎందుకంటే 2028 ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం. ఒకప్పుడు FA ఏషియన్ గేమ్స్ కానీ, నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ చాలా గేమ్లు నిర్వహించిన 2002 సంవత్సరంలో నిర్వహించిన గొప్ప అద్భుతమైన స్టేడియంలు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ దాదాపుగా ఈ 15 సంవత్సరాలు నిరుపయోగంగా మారిపోయింది. వీటన్నిటిని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి. వీటన్నిటిని కూడా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పించడమే కాకుండా తెలంగాణ యువతకి అద్భుతమైన శిక్షణను ఇవ్వడం ద్వారా ఒలింపిక్స్లో ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ యువతను మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొందరలో ఈ అంశాలను కూడా మీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినారు, SC, ST, BC మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించమని గత ప్రభుత్వం చెప్పింది. కానీ పోల్ట్రీ ఫార్మ్స్లలో కోళ్ళ కంటే కూడా అధ్వానంగా ఇవాళ ఆ పిల్లలను ఆ వాటిలలో ప్రైవేటు రెంటల్ బిల్డింగ్లో పెట్టారు. ఎలాంటి మౌలిక వసతులు లేవు. 200-300 మంది విద్యార్థులు ఉంటే 2 బాత్రూమ్లు కూడా ఉండడం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు? మన వాళ్ళు. మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటన్నిటిని కూడా SC, ST, BC మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద 20 నుంచి 25 ఎకరాలల్లా 100 నుంచి 150 కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటిని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్ళకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను మంచి
భోజనం వాళ్లకు, ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎట్లా వస్తున్నాయో, వీటన్నిటినీ తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 5,000 కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో 100 అసెంబ్లీలల్లో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 20 నుంచి 25 ఎకరాలల్లో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం, స్టాన్ఫర్డ్లో చదువుకున్నాం, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇదే కాకుండా యూనివర్సిటీలలో టీచింగ్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, దాదాపుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలను అన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది. అందుకే తొందరలోనే 10-15 రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది. ఇన్ని చేసినా అక్కడక్కడ గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేసింది. 10 సంవత్సరాలు అదే కోసం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీదకి తెచ్చి మాకు పరీక్షలు వద్దు, వాయిదాలే అని ధర్నాలు చేపిస్తారు. మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు, సెలెక్ట్ అయినరు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీపడి పరీక్షలు వెళ్ళాలి. గత 10 సంవత్సరాల నుంచి మనం ప్రిపేరే అవుతున్నాం కదా. ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది. నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు. ఎవరైనా కలవకుంటున్నారా? ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా. మా మంత్రులందరూ మీరు ఎవరిపైనా కలుస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు. గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. 10 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోలే, ఏ పరీక్షలు నిర్వహించాలి, ఏ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు, వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి. నేను అందుకే పిల్లలందరినీ ఎందుకయ్యా మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బామర్దులు, మీరు ఆమర నిరాహార దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా ఎన్నిక అని చెప్పి నాకు తిక్కలేసి. ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నాం, మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా. మాకే ఉద్దేశం ఉంది, వాయిదాలు వేస్తే మాకే మంచిది, మీకే నష్టం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే, మన సోదరులే, మన పిల్లలే. ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు వేయమని అడిగేటోళ్ళు కానీ, నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు, మన పిల్లలు. వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి. నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది. అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. అందుకే గ్రూప్ 2 పరీక్షను మీరు అడిగినారు, మేము పోస్ట్పోన్ చేసినాం. కానీ పరీక్షలే నిర్వహించొద్దు. ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు, వాళ్ళ రాజకీయ మనుగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. కాబట్టి కుట్రలలో పడకండి. మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి, ఇది మంచిదా కాదా. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము, ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను దడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం,
ఎస్ మా ప్రభుత్వం ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం. ఇగో ఈ సచివాలయం మాది ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగుంటుంది? ఆ బయట నుంచి దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది? అరే ఇదేదో పరాయోళ్ళ ఆస్తి, మనం ఏదో దాని ముందల గడిల ముందల వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. అందుకే సచివాలయంలోని ప్రోగ్రాం పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన ఎస్ పిలవండి. సచివాలయం ఏం కొద్ది మంది కోసమే పరిమితమైన గడి కాదు, ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం. ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈ మెయిన్స్కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇది ప్రజాధనం, ప్రజల కోసం, ప్రజల ఉపయోగం కోసం. మా ప్రాధాన్యత ప్రజలు. గతంలో కూడా ఈ ధనం ఉండే, గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు. 10 ఏళ్ళు ₹1,00,000 రైతు రుణమాఫీ చేయలేదు. మేము ఒక్క నెలలోనే 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం. ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి. మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు, మా ప్రాధాన్యత విశ్వవిద్యాలయాలు, మా ప్రాధాన్యత రైతులు. గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు 10 సంవత్సరాలు చూసినాం. వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదిగినరో, ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, బంగళాలు ఎట్లా వచ్చినాయి, పదవులు ఎట్లా వచ్చినాయి, కల్లారా మీరు చూసిండ్రు. ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు. రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే. ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనో మీ ప్రాంతంలోనో ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద 50% ఒక నల్గొండ జిల్లాలే ఎస్ఐ పరీక్షలు విజయం సాధిస్తుంటారు. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది, కుటుంబాలలో పోటీ పెరిగింది. అరే మన పక్కింట్లో పిల్లగాడు ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు, మనం ప్రిపేర్ అవుదాం. అన్ని జిల్లాలకు అన్నిటి ఒక నల్గొండ జిల్లాకి అన్ని వస్తాయి. ఎందుకంటే పోటీ గుర్తింపు, అరే ఇది ఒక దారి ఉన్నది, మనం చదువుకుంటే అవ్వచ్చు అని. ఈరోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లా, మీ మండలాలల్లా, మీ చుట్టాలల్లా, మీ మిత్రులల్లా ఇంకా కొంతమంది అరే ఇది బాగున్నది, మనం ప్రిపేర్ అవుతే మంచి హోదా వస్తుంది. స్లోగా మన సెలెక్ట్ చేయమంటే మన వాళ్ళు ఎన్నికైతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇంకా పెంచాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలి. తద్వారా తెలంగాణకు మేలు జరగాలి. మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు ఆత్మ సంతృప్తి కలగాలి. అరే మేము కూడా మా హయాంలో కొంత మంచి పని చేసినాం, యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము, ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే ఇది తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతోని ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. మిమ్మల్ని అందరిని కూడా 135 మంది ఈరోజు హాజరైనరు, 175 మంది ఎన్నికైనరని మా అధికారులు చెప్తున్నారు. అందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి. ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి. ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా, ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి. మీ అన్నగా, ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను వకాల్తా పుచ్చుకుంటా. మీకు ఏదైనా అవసరము వచ్చింది, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడమో, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్ద దిక్కు లేకపోవడం అనే లోటు కనిపిస్తుంటుంది. మీరెవరూ అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఉంటుంది. నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి, అది కేంద్ర ప్రభుత్వమైనా, పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నా మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవితంలో ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ రావు. వచ్చినప్పుడు ఫోకస్డ్గా లక్ష్యం ఒక్కటే ఉండాలి. స్వయంవరంలో అందరూ చేప కన్ను కొట్టమంటే అందరు పోయి ఒకరికి చేప కనిపించింది, ఒకరికి ఇంకోటి కనిపించింది. అర్జునుడికి మాత్రం ఒక చేప కన్ను మాత్రమే కనిపించిందంట. లక్ష్యం ఎట్లా కొట్టినా అంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది, కొట్టినా అని. మీకు కూడా ఇందులో ఎంపిక అవ్వాలన్న లక్ష్యం తప్ప
ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో లేకపోతే ఇంకొక సమస్యనో లేకపోతే ఇతర అంశాలు కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది. కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది. కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని, వీలైనంత వరకు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. హలో సార్, ధన్యవాదాలు సార్. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసంతో అందరిలో కూడా స్ఫూర్తి కలిగించారు. ఇప్పుడు అందరికీ ఒక నిమిషం, ప్రతి విద్యార్థికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ₹1,00,000 ప్రకారం చెక్లు అందజేయడం జరుగుతుంది. జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి, బాగా చదువుకోండి. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రభుత్వం మీది, మీకు అండగా ఉంటుంది అని తెలియజేస్తూ మీరు తెలంగాణ గడ్డకే కాక దేశానికే వన్నె తేవాలి. ఒక్క నిమిషం, మెయిన్స్ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ₹1,00,000 ఇవ్వడం జరుగుతుంది. మా భట్టి గారు నేను చెప్పినా కానీ ప్రత్యేకంగా చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్తున్నందుకు మీకు ₹1,00,000, మెయిన్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకు కూడా మళ్ళీ ఒక ₹1,00,000. ఎందుకంటే మీరు పోటీ పడాలి, కష్టపడాలి, చదవాలి, ఢిల్లీకి పోవాలి. కాబట్టి మీ ఒక్కసారి అందరూ లేచి నిలబడి దారి ఖర్చులు అంటారు కదా, దారి ఖర్చులు అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం అద్భుతం సార్, అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి అందరూ కూర్చోండి సార్. ఈ శుభ సందర్భంలో మీ యొక్క అనుమతితో ఒక 2 అమ్మాయిలు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వారు సంక్షిప్తంగా వారి యొక్క సందేశం ఇస్తారు సార్. రండమ్మా. ప్రీతి ఫ్రమ్ సూర్యాపేట. అందరికీ నమస్కారం. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యంగ్ అండ్ డైనమిక్ అండ్ విజన్ఫుల్ రేవంత్ రెడ్డి సార్, our CM, and Batti Vikramarka sir, who is empathetic and who is the reason for this scheme to become implemented. Also Balram sir and the team of Singareni, who made this Rajiv Civils Abhaya Hastram scheme a real. And ఇది ఇప్పటివరకు మన స్టేట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫైనాన్షియలీ కూడా బర్డెన్ ఉండకూడదు. మనం సివిల్స్ ప్రిపరేషన్ ఈజ్ అట్లీస్ట్ ఏ 1 year ప్రోగ్రామ్. 1 yearలో మనకి మెనీ టైమ్స్ ఫైనాన్షియల్ హర్డిల్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇన్ ద ప్రాసెస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఉంటుంది, ఫైనాన్సెస్, ఫ్యామిలీ, పేరెంట్స్ కష్టం, ఎవ్రీథింగ్. ఇదంతా లేకుండా యూ కెన్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ వితౌట్ ఆల్ దిస్ బర్డెన్ అని చెప్పేసి దిస్ ఈస్ ఎ రియలీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ ఐ రియలీ థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్ and all the delegates and ministries present over here on behalf of all the aspirants and parents who are over here. Thank you so much. Thanks Abba. Nikita from Nalgonda. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మన డిగ్నిటరీస్ అండ్ అవర్ విషనరీ అండ్ యంగ్ అండ్ డైనమిక్ సీఎం గారు అండ్ ఆల్సో అవర్ డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అండ్ అదర్ డిగ్నిటరీస్. అండ్ ఈ స్కీమ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ చాలా ఎంపవర్మెంట్ ఇస్తుంది మాకు. అండ్ ఇట్ ఆల్సో మేక్స్ అస్ మోర్ రెస్పాన్సిబుల్ బికాజ్ ఇంత మా మీద ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇట్ ఆల్సో మేక్స్ అస్ మోర్ రెస్పాన్సిబుల్ టు వర్క్ ఈవెన్ హార్డర్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఏ స్టేట్లో కూడా ఎంటైర్ ఇండియాలో ఇలాంటి ప్రోగ్రామ్ ఏ స్టేట్లో కూడా లేదు. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ ఎ ప్రోగ్రెసివ్ స్టెప్ టువర్డ్స్ అవర్ ఎంటైర్ సివిల్ సర్వీసెస్ community from our Telangana. And also I, on behalf of every civil servant over here, thank everyone like Singareni and also Telangana government for taking this a progressive step. And also moreover ippade తీసుకున్న decision and one more 1 lakh financial will be given to every aspirant who clears the mains exam అనేది ఇప్పుడు ఇంకా it gives so much of enthusiasm to work even more harder and also serve the entire community in Telangana as well as in the entire India. Thank you. Thank you sir. Thank you so much అమ్మా, మీ చక్కని స్పందన నేను తెలియజేసినందుకు.
అది అందరి యొక్క స్పందనగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు చెక్కుల పంపిణీ కార్యక్రమం సిద్ధంగా ఉంది. చెక్స్ తీసుకొచ్చే వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు అక్కడే ఉండండి సార్. జాదవ్ విలాకర్ చెక్కును అందజేయాల్సింది సార్. మీరు వెళ్ళండి. జాదవ్ విలాకర్ మీరు అటు వెళ్తారా సార్? మీరు అటు వెళ్ళండి సార్. కింద నుంచి అందిస్తారు సార్. కింద నుంచి అందించండి. కింద నుంచి అందించండి. అటు కింద నుంచి అందించండి సార్. జ్యోత్స్నాదేవి సార్ మీరు అటు వెళ్ళిపోండి సార్. దోనపాల కిరణ్ పెద్ద చక్రం 4 2 ఉన్నాయి సార్. రెడ్డం రామకోటరెడ్డి అలాగే తర్వాత రామ్టెక్ సుధాకర్ 3 సార్. నెక్స్ట్ 7 వినోద్ మాలోత్ చెక్ నెంబర్ 7 వినోద్ మాలోత్. 15 అంకం కళ్యాణ్ ప్లీజ్ కమ్ అవుట్ టు ద డెస్క్. అంకం కళ్యాణ్. నెక్స్ట్ 18 సార్ నిఖిల్ సాయి చిలువేరు జనగాం. నెక్స్ట్ సార్ 21 శ్రవణ్ బూట్ల కరీంనగర్. ముదావత్ వినోద్ మహబూబ్ నగర్. నెక్స్ట్ 44 బెస్త ప్రియాంజలి మహబూబ్ నగర్. 49 సోదరి జంపన్న మంచిర్యాల. 51 జాదవ్ విలాకర్ మంచిర్యాల. 54 నూకల మానస్. అది చేసండి సార్. నూకల మానస్ చదువుతున్నా సార్. నిర్మల్ నుంచి 83 సార్. 83 భూక్యా అక్షయ్ కుమార్ ఫ్రమ్ నిర్మల్. నిజామాబాద్ నుంచి దొనుపాల కిరణ్ 88 సార్. అక్షయ్ కుమార్ వచ్చారా సార్? 88 దొనుపాల కిరణ్. 15 సార్. 88 సార్. 88 90 శశాంక్ దహగామా పెద్దపల్లి. శశాంక్ దహగామా పెద్దపల్లి. సార్ 109 సార్. 109 ప్లట్లోల సాయి వివేక్ 109 సార్. పట్లోల సాయి వివేక్. నెక్స్ట్ 111 స్వామి నరేగి. వికారాబాద్ నుంచి ప్రహ్లాద్ 118. నెక్స్ట్ చివరిగా సందీప్ కుమార్ భట్టు వరంగల్ రూరల్.
20 20 కాదు అయిపోయింది 121 మళ్ళీ బంద్ చేయండి సార్ మళ్ళీ బంద్ చెప్పండి సార్ ఓకే అంటే ఫస్ట్ కొన్ని 20 అయిపోయినాయి సార్ నెక్స్ట్ కంటిన్యూ చేయమండి రైట్ సార్ ప్రమోద్ కుమార్ ఆదిలాబాద్ సీరియల్ నెంబర్ 1 నెక్స్ట్ పృథ్వీ అరుణ్ చూస్తున్నా కానీ మనం చూడలేదు నెంబర్ 2 సార్ పృథ్వీ అరుణ్ ఆదిలాబాద్ రామ్ టింక్ నరసింహారావు బూక్యా 4 భద్రాద్రి కొత్తగూడెం చెప్పేస్తున్నా సార్ 4 అయిపోయింది 5 భానోత్ జనార్దన్ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ నుంచి చెక్ నెంబర్ 20 రాణా ప్రతాప్ నెక్స్ట్ కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి అసాని 22 నెక్స్ట్ 23 పోరండ్ల రితీష్ కరీంనగర్ ఏలం సృజన్ రెడ్డి కరీంనగర్ 24 ఏలం సృజన్ రెడ్డి కరీంనగర్ 25 హేమంత్ రెడ్డి నిమ్మల హేమంత్ రెడ్డి కరీంనగర్ పైకి రండి బాబు త్వరగా నెక్స్ట్ దడాల హరీష్ కరీంనగర్ 26 చెక్ నంబర్ కరీంనగర్ నుంచి 27 బండారి అరవింద్ కరీంనగర్ నుంచి ముదం రాహుల్ 28 29 రాలేదు 30 కంచపోగు వంశీకృష్ణ 30 ఫ్రమ్ ఖమ్మం సార్ ఫ్రమ్ ఖమ్మం 31 చెక్ నంబర్ నాగరాజ నాయక్ బానోత్ ఖమ్మం 31 చెక్ నంబర్ 32 ఇచ్చేసారు ఆల్రెడీ 33 ప్రవీణ్ భానోత్ 34 భానోత్ లక్ష్మీ వరప్రసాద్ ఖమ్మం వెళ్ళండి 35 భూక్యా గోపీచంద్ నాయక్ 35 అయిపోయాయి కదా సార్ సాయి కుమార్ నల్లమల ఖమ్మం 36 సార్ క్యాండిడేట్స్ అంతా దగ్గర అంటే తీసుకున్న వాళ్ళ దగ్గరగా ఉండాలి గ్రూప్ ఫోటో ఉంటుంది తర్వాత మొదావత్ వినోద్ అయిపోయింది సార్ చెక్ నెంబర్ 40 భద్రు గారు చెక్ నెంబర్ 40 టి సాయి తేజ మహబూబ్ నగర్ వి గణేష్ మహబూబ్ నగర్ 41 42 అజ్మీరా శ్రీకాంత్ మహబూబ్ నగర్ భూక్యా దినేష్ మహబూబ్ నగర్ 45 నకరకంటి మహబూబ్ నగర్ సాయి కుమార్ గుంజీ మేడ్చల్ మల్కాజ్గిరి 61 కడారి సార్ ఫీజు చెప్తాను సార్ మేడ్చల్ మల్కాజ్గిరి 62 శ్వేత మేడ్చల్ మల్కాజ్గిరి త్వరగా చెప్పండి సార్ 62 శ్వేత బొనచపల్లి శ్రీకాంత్ రెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి 63 సార్ అన్ని ఆర్డర్లు వస్తున్నాయి భద్రు గారు 64 సోమేద్ ఆల్రెడీ సోమేద్ను తీసుకున్నారు నెక్స్ట్ 66 ప్రీతి రాపర్తి మేడ్చల్ మల్కాజ్గిరి నెక్స్ట్ ఆంజనేయులు గోకమల్లం నాగర్ కర్నూల్
ఓకే తీసుకున్నారు. నవీన్ కుమార్ రెడ్డి గోలి నాగర్ కర్నూల్ 70 సార్ 70 నవీన్ కుమార్ రెడ్డి గోలి. 71 గణేష్ మారెడ్డి నాగర్ కర్నూల్ 71 సార్ 71 గణేష్ మారెడ్డి నాగర్ కర్నూల్. 72 పత్తులోత్ రాజీవి నల్గొండ. 73 నల్గొండ నుంచి బినేష్ తారికొప్పుల. 73 సార్. పత్తులోత్ జానకిరామ్ 77 పత్తులోత్ జానకిరామ్ రాథోడ్ నల్గొండ. బాలకృష్ణ నల్లపు బాలకృష్ణ నల్గొండ 78. 79 నిఖిత గాదె నిఖిత నల్గొండ. నిఖిత ఇంతకుముందు అభిప్రాయం చెప్పిన అమ్మాయి నిఖిత. నెక్స్ట్ రాపోలు విశ్వనాథ్ నల్గొండ 80. నెక్స్ట్ పంతంగి వేణు నల్గొండ 81 సార్. 82 వంకని అంజలి నారాయణపేట్ వెళ్ళమ్మా. రోహిత్ కుమార్ లోఖండే నిర్మల్ 84 సార్ చెక్ నంబర్. 85 బి ప్రదీప్ నిజామాబాద్. 86 చంద్రశేఖర్ రాథోడ్ నిజామాబాద్. 87 రాజశేఖర్ ఉమ్మేద నిజామాబాద్. నెక్స్ట్ సార్ గొల్ల రాహుల్ నిజామాబాద్ 89. 90 శశాంక్ దహగం ఇచ్చేశారు ఆయనకి. మోత్కూరి సురేష్ పెద్దపల్లి. నెక్స్ట్ రంగారెడ్డి నుంచి 94 గంజి శ్రీకాంత్ రంగారెడ్డి. పత్లాబాత్ రాజేష్ రంగారెడ్డి 95 ప్లీజ్. 98 రాజు ఎర్రోలం. సార్ ఇక్కడ ఒక అమ్మాయి బ్లైండ్ ఎంపికైంది సజ్జా పల్లవి. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా రాలేకపోయారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది తీసుకుంటుంది. సజ్జా పల్లవి నుంచి బ్లైండ్ అమ్మాయి తరఫు నుంచి వచ్చిన అమ్మాయి ఎక్కడ ఉంది? రామ్మా పైకి రా, త్వరగా రావాలి. చెక్ నంబర్ 97 బ్లైండ్ గర్ల్ సెలెక్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది తీసుకోవడం కోసం. కైండ్లీ ఇసి సార్. 97 చెక్ నంబర్ ఫ్రమ్ రంగారెడ్డి. రాజు ఎర్రోళం రంగారెడ్డి 98. 99 భీమా వెంకట ప్రసాద రాజు జరిపెట్టి రంగారెడ్డి జిల్లా 99. 100 జయకృష్ణ ప్రసాద్ గడ్డమీది 100 సార్. 100 నెంబర్ ఇచ్చేయండి సార్. రంగారెడ్డి జిల్లా. ఇంకా రంగారెడ్డి నుంచి చాలామంది ఉన్నారు. కళ్యాణ్ జే కళ్యాణ్ రంగారెడ్డి 101. 101 సార్ కళ్యాణ్. ఎం సాయి తేజ రంగారెడ్డి 102 సార్. సాయి తేజ లేకపోతే వదిలేసండి. 103 చెరుకుపల్లి ఉదయ్ కిరణ్ రెడ్డి 103 సార్. 103 చెరుకుపల్లి ఉదయ్ కిరణ్ రెడ్డి. శరణ్య రావుల 104 శరణ్య రావుల శరణ్య రామ. నెక్స్ట్ 105 విక్రమ్ సింహారెడ్డి వెలిమినేటి రంగారెడ్డి జిల్లా 105. 107 మనీష్ వర్మ నడకుంటి సంగారెడ్డి జిల్లా 107. 108 కాశీనాథ్ పరిశెట్టి 108 కాశీనాథ్ పరిశెట్టి సంగారెడ్డి. నెక్స్ట్ ప్రవీణ్ బానోత్ సిద్దిపేట
ప్రవీణ్ బానోత్, సిద్దిపేట. తాటి సుకుమార్ వచ్చారా? తాటి సుకుమార్ 112. 113 ఇంద్రసేనారెడ్డి, ఎర్రవెల్లి ఇంద్రసేనారెడ్డి, సిద్దిపేట. 113 సార్. అవును సార్, ఎర్రవెల్లి. అవును సార్. ప్రీతి మోతే, సూర్యాపేట. ఇంతకుముందు మాట్లాడింది అమ్మాయి ప్రీతి. రామ త్వరగా. ఎర్రవల్లి సార్. ప్రీతి హ్యాస్ కమ్ సార్. 114 సార్. తర్వాత ప్రశాంత్, బానోత్ ప్రశాంత్, సూర్యాపేట. బానోత్ ప్రశాంత్ 115. 116 శరత్ కుమార్ బానోత్, సూర్యాపేట. 117 తంగుటూరి నవీన్ కుమార్, సూర్యాపేట. 117. 117 తంగుటూరి నవీన్ కుమార్ ఇచ్చేసారా సార్? నవీన్ కుమార్ రండి. ప్రహ్లాద్ 118 వికారాబాద్. సరే, వికారాబాద్ ఆల్రెడీ ఇచ్చేశారు. నెక్స్ట్ ముదావత్ రమేష్, వనపర్తి. 119 దగ్గర అయిపోయింది సార్. కూర్చో. జగపతి బానోత్, వరంగల్ ఎస్టీ. పిలిచేస్తా సార్. సార్ దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా చెక్కులు తీసుకున్న వాళ్ళు క్రమంగా ఇటు దగ్గరకు వస్తుండండి. ఒక గ్రూప్ ఫోటో ఉంది, అందుకని మీరు ఒక చెక్కులు తీసుకొని దగ్గర పెట్టుకుంటండి. ఇంకొక 10 మందితోటి పేర్లు అయిపోతాయి. దయచేసి రెడీగా ఉండండి. ప్రీతి మోతే 114 సార్. ప్రశాంత్ బానోత్ 115. 116 శరత్ కుమార్ బానోత్, సూర్యాపేట. టంగుటూరి నవీన్ కుమార్, సూర్యాపేట. ప్రహ్లాద్, వికారాబాద్. 119 సార్. 119 ముదావత్ రమేష్. కేవలం క్యాండిడేట్సే రావాలి, పేరెంట్స్ రావద్దు ఫోటోకి. ముదావత్ రమేష్, వనపర్తి. 119 సార్. 120 జగపతి బానోత్, వరంగల్ రూరల్. 122 శివ జ్ఞానేశ్వర మూర్తి. ఇంకా 10 పేర్లు ఉన్నాయి సార్. ఓన్లీ 10 నేమ్స్ ఉన్నాయి, అయిపోతుంది. వరంగల్ రూరల్. అలాగే సార్. 123 రాహుల్ సంకేష్, వరంగల్ అర్బన్. 123. 124 ఎత్తపోయిన సాయి శివాని, వరంగల్ అర్బన్. ఎత్తపోయిన సాయి శివాని. నెక్స్ట్ 125 వరంగల్ అర్బన్ నుంచి వారణ్య కుమటం. నెక్స్ట్ హరిప్రసాద్ పోతరాజు, వరంగల్ అర్బన్. నువ్వు వారణ్యమ్మా? వారణ్య వెళ్ళండి. హరిప్రసాద్ పోతరాజు రాలేదు. విక్రమ్ బేతి 128. విక్రమ్ బేతి, వరంగల్ అర్బన్. శివ జూలూరి, వరంగల్ అర్బన్. వరంగల్ అర్బన్. తర్వాత పొల్లూరు వైష్ణవి. గన్నె కార్తీ 131. ఇంకా 4 నేమ్సే ఉన్నాయి. గన్నె కార్తీక్, వరంగల్ అర్బన్. రాజవేణు ఖ్యాతం, వరంగల్ అర్బన్. 132. 133 మందా చైతన్య, వరంగల్ అర్బన్. ఇంకా 2 వరంగల్ అర్బన్ నుంచి ఉన్నారు. నాగరాజు బానోత్, వరంగల్ అర్బన్. 134. 135 మిల్కూరి సాయి చందన. కమాన్ మ్యామ్, వచ్చేసామా? లాస్ట్ నెంబర్. ప్రకాష్. ఇంకెవరు సరిగ్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమందికి చెక్కులు చెప్తున్నా సార్. ఇంతమంది చెక్కులు ఇవ్వడం సంతోషం. మీరు ఎవరైతే చెక్కులు తీసుకున్నారో వాళ్ళు దయచేసి కింద ఇక్కడ వెయిట్ చేసినట్టయితే చెక్కులు తీసుకుని. అదే మీరు చెక్కులు ఇస్తున్నారు కదా.
క్యాండిడేట్స్ అందరూ కూడా దయచేసి ముందుకు వచ్చేసేయండి, మీరు చెక్కులు తీసుకున్నంత రండి. ఫొటోస్ దిగుదాం. ఒక గ్రూప్ ఫోటో, ఇది ఒక చారిత్రాత్మక ఘటన. నమస్కారం సార్. ఒక చారిత్రాత్మక ఘటన. పేరెంట్స్ వద్దు, కేవలం ఈ చెక్కులు తీసుకున్న వాళ్ళు చెక్కు కాస్త కనపడేటట్టుగా ఇట్లా ముందుకు పెట్టుకోండి, చెక్కు కనపడేట్టుగా ముందుకు పెట్టుకోండి. కూర్చోండి, కొంతమంది అక్కడ మన వేదిక మీద కొంతమంది కూర్చోండి, మిగతా వాళ్ళంతా నిలబడండి. అందరూ కూడా ప్లీజ్ క్యాండిడేట్స్ మాత్రమే ఉండాలి. సార్ అందరూ పట్టరు కూడా సార్, ఎక్కడ పెడతారు? త్వరగా త్వరగా ప్లీజ్, ఎందుకంటే ఇంతసేపు మన కోసం సమయం కేటాయించడం అద్భుతమైన విషయం. ఏ ముఖ్యమంత్రి గారు ఇంతసేపు సమయాన్ని కేటాయించలేదు. దయచేసి అందరూ నిలబడండి చెక్స్ తోటి. ఒక గ్రూప్ ఫోటో మీ చెక్కులు కనపడే విధంగా. సార్ 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 ముందు సార్, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండండి సార్. సార్ అక్కడ మధ్యలో ఉండండి, ఇంకా వెళ్ళండి సార్. అందరూ అందరూ దయచేసి కొంచెం దూరంగా ఉండండి, మీరు ఇంతమంది దగ్గరగా వస్తే కుదరదు. ప్లీజ్ ఫోటో ఆర్గనైజ్ చేస్తాం, కోఆపరేట్ చేయండి అమ్మా ప్లీజ్. కూర్చోండి, కింద కూర్చోండి, విశాలంగా చాలా వెడల్పుగా కూర్చోండి. సార్ దయచేసి ఈ కెమెరా వాళ్ళు ఎవరైతే సార్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్, ప్లీజ్ కైండ్లీ సెట్ బ్యాక్, ప్లీజ్ సెట్ బ్యాక్ సో దట్ దే కెన్ సిట్ దేర్ ఆన్ దట్. సార్ ప్లీజ్ గో బ్యాక్, ఎందుకంటే మీరు తీయాలంటే మంచి బాగా రావాలంటే మీరు వెనక్కి వెళ్ళాలి. ప్లీజ్ సెట్ బ్యాక్ సార్. మీరు మరింత వెనక్కి వెళ్ళినట్టయితే అందరు కూర్చోవడానికి వీలుంటుంది. ప్లీజ్ కైండ్లీ ముందుకు రండి సార్, ముందుకు రండి, కూర్చోండి కింద. ఎక్కడ ఏం కనపడలేదు. మీ చెక్కులు కనపడే విధంగా కొంచెం ప్లీజ్ ఒకసారి కొద్దిగా కొంచెం మీ యొక్క ఫేస్ కింద చెక్కు పెట్టుకున్నట్లయితే కనిపిస్తుంది. అందరూ స్మైల్స్ కనిపించాలి, అందరికీ సంతోషకరమైన సందర్భం ఇది, మహత్తర ఘట్టం. ఆల్ స్మైల్స్. వెళ్ళిపోయారు సార్. ఈ కార్యక్రమానికి ఎంతో పనులున్నప్పటికీ ఎంతో మీరు మాట్లాడండి సార్. సార్ ఈ కార్యక్రమానికి ఈరోజు సెలవు దినం కావడము ప్లస్ సార్కి ఎంతో ఎంగేజ్మెంట్లో బిజీ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరినీ అభినందించి చెక్కులు అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే శ్రీధర్ బాబు సార్కి, పొన్నం ప్రభాకర్ గారికి, మిగతా కోల్బేట్ ఎమ్మెల్యేస్కి అండ్ ఎనర్జీ సెక్రటరీ రోనారావు సార్కి, ఆ ఎంపీస్ వంశీకృష్ణ గారికి, ఆతూరు రఘురామరెడ్డి గారికి, సిఎస్ మేడంకి, మిగతా అధికారులకి అండ్ ఈరోజు చెక్కులు అందుకున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, పోలీసు సిబ్బందికి, ఇతర సపోర్టింగ్ స్టాఫ్కి అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.